ఎస్, ప్రస్తుతానికి మరో ప్రాంతం వెళదాం. చిత్తూరు జిల్లాలోనే చంద్రప్రకాష్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, వినబడుతోందన్నమాట. ప్రకాష్, నమస్తే సార్, వినిపిస్తాను సార్. నమస్తే అండి. ప్రకాష్, మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చెరువు ఏంటి? మీరు ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు. అక్కడ ఆ నీటి వనరులు అన్ని కూడా కాపాడబడుతున్నాయా? ప్రస్తుతానికి మీ పక్కన ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ సమితి వాళ్ళు కానీ వాళ్ళ వెర్షన్స్ ఏంటి? నా పేరు చంద్ర సార్. మనం ప్రస్తుతం చిత్తూరు కట్టమని చెరువు పైన ఉన్నాం సార్. ఇక్కడ ఈ ప్రాంతంలో చెరువు కబ్జాకు గురయ్యి బస్ స్టాండ్ ప్లస్ కొన్ని నివాస ప్రాంతాలకు ఆక్రమణకు గురైపోయింది సార్. మనతో పాటు ఇక్కడ ఆ జన విజ్ఞాన వేదిక ప్లస్ పర్యావరణ సంరక్షక విభాగం సంబంధించిన అధ్యక్షుడు ఉన్నారు సార్, మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు సుధాకర్, జన విజ్ఞాన వేదిక చిత్తూరు జిల్లా పర్యావరణ సమితి నేను కార్యదర్శిని. ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎంతో ముందు చూపుతో ఈ మొత్తము నీటి పరివాహక ప్రదేశాలన్నింటినీ కూడా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టే విధంగా చెరువులు నిర్మించడం జరిగింది. ఆ చెరువుల ద్వారా రైతులందరూ కూడా పంటలు పండించుకోవడం కానీ జీవనదులు ఉన్నటువంటి చోట కన్నా కూడా ఇక్కడ ఒక అద్భుతంగా నీటి సంరక్షణ అనేటువంటిది జరిగింది. కానీ ప్రస్తుతం కానీ చూసినట్టుగైతే ప్రతి చెరువు కూడా దాదాపు పావు వంతు పైన ఆక్రమణ గురైపోయింది. ఇంకా కొన్ని అయితే ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో అయితే ఇప్పుడు వరకు సగం వరకు లేదు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉండేటువంటి చెరువు నేను చిన్నప్పటి నుంచి చూసేటువంటిది. ఇక్కడే వచ్చి నేను స్కూల్కి వెళ్తూ నీళ్లు తాగేటువంటి వాడిని, వెదురు పొదలతో కూడా ఉండేటువంటిది. ఈ రోజు ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు ఒక 20 ఎకరాల వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ కోసమని ఆఫీసుల కోసం ఆక్రమించుకుంటే, ప్రైవేట్ వాళ్ళేమో ఒక 15 ఎకరాల వరకు వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పటికి దాదాపు నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి వారికి ఇప్పుడు నాకు ఒక 53 సంవత్సరాలు. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఈ చెరువు గట్ట పైనే వెళ్ళేవాడిని. కానీ ఈ రోజు సగం మాత్రమే ఈ చెరువు కనపడుతుంది. అది కూడా లాస్ట్ ఇయర్ చాలా పట్టుబట్టి ఇక్కడ పట్టణంలో ఉండేటువంటి ఎన్జిఓస్ కావచ్చు వీళ్ళందరూ చేస్తే గత ఎమ్మెల్యే గారు వీటికి అన్నిటి కూడా కొంత ఉన్నటువంటి చెరువు కన్నా కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. కానీ ఈ రోజు హెచ్ఎంటీవీ చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము భవిష్యత్తు తరాలకు చెరువేది, కొంటేది, పరివాహక ప్రదేశం ఏది తెలియని స్థితికి వచ్చేసింది. రావడమే కాకుండా మొత్తం నీటి వనరులను మనము కోల్పోతున్నాము. దీని యొక్క పర్యవసనం అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియదు సార్. ఈ రోజు ప్రతి చెరువు కూడా మేమైతే జన విజ్ఞాన వేదిక తరపున పర్యావరణ విభాగాల తరపున అందరికి కూడా మేము డిమాండ్ చేసేది ఏమంటే ప్రతి చెరువును కూడా వాస్తవ విస్తీర్ణాన్ని చెరువు కట్ట మీద బోర్డును ప్రదర్శించాలి. ఎంత విస్తీర్ణం ఉంది ఆ చెరువు, ఆయకట్టు ఎంత ఉంది, పరివాహక ప్రదేశం ఎక్కడుంది. అలాగనే మొత్తం చెరువునంతా కూడా సర్వే చేసి ఆ సర్వే దాన్ని కూడా ఒక ప్రత్యేక గుర్తింపు అందరికి కనపడే విధంగా వేసినట్టుగా అయితే ఏ చెరువు ఎంత ఆక్రమణ గురవుతా ఉంది అనేటువంటిది తెలిసేదానికి అవకాశం అయితే ఉంటది. లేకపోతే ముఖ్యంగా రాయలసీమ అనేటువంటిది రత్నాల సీమ కాదు కదా, రాళ్లసీమ అని కూడా చెప్పే రాళ్లు కూడా లేవు. ఎందుకంటే మొత్తం గ్రైనేట్ దవ్విచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చంద్ర, ఇంకా ఎవరైనా ఉన్నారా పర్యావరణవేత్తలు అలాగే మాట్లాడేవారు? ఉంటే వారితో కూడా మాట్లాడించండి. ఒక నిమిషం సార్, ఉన్నారు సార్, మన మాట్లాడించండి. నా పేరు జయ్ కుమార్. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాము. ఇక్కడ కట్టమంచి చెరువులో పాలకులే ఎవరైతే ఈ చెరువుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉందో వాళ్లే ఎలాంటి ముందు చూపు లేకుండా, భవిష్యత్తును అంచనా వేయకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పని వాళ్ళే కబ్జాకు గురి చేస్తున్నారు. అంటే కంచే చేను వేస్తుంది అని చెప్పేసి సామెతని చూడండి. ఆ విధంగా ఇది కలెక్టర్ బంగ్లా దాకా ఉండే చెరువు. ఇది చాలా మంది చెప్తూ ఉంటారు ఈ కట్టమంచి చెరువు నిండిందంటే కలెక్టర్ బంగ్లా యొక్క గోడ తాకుతుంది అనేసి. కానీ ఇప్పుడు కూడా తాగుతుంది. అందులో బస్ స్టాండ్ ఉంది. వర్షాకాలంలో మేము వచ్చామంటే బస్ స్టాండ్ పూరా జలమయమై ఉంటుంది. ఈ నీళ్లు కలెక్టర్ బంగ్లా గోడ తాకుతుంది. కానీ ఎక్కడ కూడా కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రభుత్వమే ఒక పక్క ఆర్టీసీ బస్ స్టాండ్ కేటాయించడం జరిగింది. తర్వాత
ఫిషరీ బోర్డు వాళ్ళకి కొద్దిగా భూమిని కేటాయించడం జరిగింది. ఫిషరీ వాళ్ళు కొంతకాలం పాండ్లు పెట్టారు. ఇప్పుడు కూడా ఆ ఫిషరీ పాండ్ వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయేసి కబ్జాలకు గురవుతా ఉంది. ఓకే చంద్ర, ఏకంగా ఒక అతను చెరువు కోసం కోర్టులో కేసు వేసి డిగ్రీనే తీసుకున్నాడు. కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉండే చెరువునే కలెక్టర్ వాళ్ళు కాపాడలేని పరిస్థితి. ప్రైవేట్ వ్యక్తికి చంద్ర అనుకూలంగా వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తీసుకోండి, వారితో కూడా. సరే సుప్రీంకోర్టు దాకా వెళితే తీర్మానం అవటం జరిగింది. ఓకే అండి, ఓకే. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఈ చెరువు ఆ ఓటి చెరువు నిండిన తర్వాత గంగినేని చెరువు నిండిన తర్వాత కట్టమంచి చెరువుకు వస్తుంది. ఈ కట్టమంచి చెరువు నుంచి ఇట్లా ఇక్కడ కూడా 2 చెరువులు ఉన్నాయి కట్టమంచిలో. అవన్నీ అయిన తర్వాత నీవా నదికి వెళ్తుంది. ఓకే కానీ ఓకే దురదృష్టవశాత్తు ఏంటంటే అన్ని చోట్ల చెరువు కాలువలు, ఇప్పుడు గంగినేని చెరువు నుంచి కట్టమంచి చెరువుకు వచ్చే కాలువల మీద అంతా కూడా బహుళంతస్తులు నిర్మించి వేశారు. గతంలో మేము ఫిర్యాదిస్తే Yes, sir. నామకే వాసి కాంపౌండ్ చంద్ర. టచ్ చేశారు తప్ప ఇంకే కార్యక్రమాలు చేయలేదు. ఓకే చంద్ర, వేరే వాళ్ళు ఉన్నారా? ఉంటే మాట్లాడించండి. నమస్తే, నా పేరు గంటా మోహన్. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, స్టేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. ముఖ్యంగా రాయలసీమలో నీటికి కరువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికి కూడా తెలిసిందే. అయితే ప్రధానంగా చిత్తూరులో నీవా నది చాలా ప్రాముఖ్యత గలది. ఒకప్పుడు నీవా నది ప్రవహిస్తుంటే దాంట్లో మంచినీళ్లు ముంచుకొని ఇంట్లో వంట చేయడానికి లేదా తాగేదానికి కూడా ఉపయోగించే వాళ్ళు ఇప్పటికి కూడా పెద్దోళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు నీవా నది ఎక్కడుంది అని మేము వెతుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నీవా నది పూర్తిగా ఆక్రమణలకు గురైంది. అలాగే ముఖ్యంగా చిత్తూరు నగరంలో గాని పరిసర ప్రాంతాల్లో గాని గతంలో రాజుల కాలం నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చెరువులు తవ్వారు. ఒక చెరువు నిండినప్పుడు ఆ చెరువు నుంచి వచ్చేటువంటి వరద నీరు జనావాసాల్లోకి రాకుండా మరొక చెరువులోకి వచ్చేటువంటి విధంగా సప్లై ఛానల్స్ చాలా క్రమ పద్ధతిలో రాజుల కాలంలో నిర్మించారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ సప్లై ఛానల్స్ ను కూడా ఆక్రమించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఈ వరదలు లేక రావడము, ఈ జనావాసాలన్నీ కూడా జలావాసాలను ఆక్రమిస్తున్నాయి. జలాలు జనావాసాలను ఆక్రమించడం లేదు, జలావాసాలను జనావాసాలు చేస్తున్నారు. కాబట్టి చంద్ర, ఈ రోజు వరద ముప్పు పొంచి ఉంది. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా సర్వే చేయండి. ఓకే చంద్ర.